లిమిటెడ్ ఫ్రెండ్స్ లోనే లిమిటెడ్ కార్యకర్తల్లోనే మీ వెనకాల ఉండే ప్రవీణ్ చౌదరి ఎవరండి? ప్రవీణ్ చౌదరి అంటే కార్మిక నాయకుడు. ఓకే, కార్మిక నాయకుడు. ఆ కార్మిక నాయకుడు మీ వెనకాల ఉంటున్నాడు కదా? సంబంధం ఏం లేదు. ఏమి సంబంధం లేదు. కాదండి. ఇప్పుడు ఒక పేపర్ మిల్ ఇండస్ట్రీకి ఒక కార్మిక నాయకుడు, ఒక కార్మిక యూనియన్ ఉంది. ఆ యూనియన్ కి సంబంధించి అతను సెక్రటరీ ఏదో ఉంది, అంతవరకు. మీకు అసలు ఆయన తెలీదా? మీరు కలవలేదా ఆయనని? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మా పార్టీలోనే ఇదివరకు తెలుగుదేశంలో ఉండేవాడు. తెలుగుదేశం నుంచి మొత్తం ఆ యూనియన్, ఆ సంఘం దగ్గర నాకు తెలిసి వాళ్ళు 600 పైన ఎంప్లాయీస్ ఉంటారు. ఆ మొత్తం ఆ యూనియన్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయాలి. అంటే బేసిక్ గా మీకు ఇంతకు ముందు వరకు ఇప్పుడు దాకా మాట్లాడిన విషయాలు నాకు తెలియదు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా నేను. ఈ పేపర్ మిల్ ఏదైతే ఉందో అక్కడ ఉద్యోగులకు వచ్చిన సమస్య గురించి అయితే తెలిసి ఉంటుంది మీకు, రైట్? అంటే ఏదైతే పరంపర ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోమని, తీసుకున్న తర్వాత ఆ ఉద్యోగాల్ని అమ్ముకున్న క్రెడిట్ ఈ ప్రవీణ్ చౌదరికి వెళ్ళింది. ఆ ప్రవీణ్ చౌదరి ఇటు వచ్చేసరికి ఉత్తముడు అయిపోయిండు, పురుషోత్తముడు ఉన్నప్పుడు కలంకితుడు, వీళ్ళ పార్టీలోకి తెచ్చి ఎంపీ గారు పునీతుడు చేశాడు అని అంటున్నారు. అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. అంటే టీడీపీలో ఉన్నంత వరకు కలంకితుడు అయిపోయాడు, వైసీపీలోకి వచ్చిన తర్వాత పునీతుడు అయ్యాడంట. అది ఎలాగో మనకు తెలియదు. అది ఎట్లా అనేది ఒకసారి చెప్తారా మాకు? అది కాదు. ఇప్పుడు కలంకుడు పునీతులు అని ఎవరు అంటున్నారు? ప్రజలు అంటున్నారు. ప్రజలు అంటున్నారు. పునీతుడు అయిపోయాడని ప్రజలు అనడంటే మంచిదే కదా. ఓకే ఓకే, అది ఎలా అయ్యాడు పునీతుడు? మంచిదే కదా. ప్రజలు కార్మికుడుగా, కార్మిక నాయకుడు ముసుగులో చాలా తెలివిగా చాలా కష్టం, చాలా తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు దానికి. ప్రజలు అనుకుంటున్నారంటే అది ప్రశ్న సార్, యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అది ప్రశ్న. టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఇలా అన్న వ్యక్తిని, అంటే నిందించిన వ్యక్తిని, ఈ రోజు మీ పార్టీలోకి వచ్చేసరికి ఆయన అసలు ఎటువంటి నిందే లేదు ఆయన పైన. మీ పార్టీలో చేర్చేసుకున్నారు అలాంటి పని చేసిన ఒక వ్యక్తిని. ఎలా? అట్లా కాదండి. ఇప్పుడు ఒక అలిగేషన్ వచ్చింది, ఆ అలిగేషన్ పైన రకరకాల వాదనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మనుషులు అన్న వాళ్ళు 100కి 100% కరెక్ట్ ఎవరు ఉండరు. అంటే మీ ఉద్దేశంలో ఏదైతే పేపర్ మిల్ పరంపర ఉద్యోగుల అన్యాయం జరిగిందో ఇది కేవలం అలిగేషన్. ఇప్పుడు ఒకటి నాకు తెలిసి ఏదైనా చిన్న మిస్టేక్స్ జరిగితే జరగచ్చు, అంతే తప్పితే పెద్ద పెద్ద క్రైమో లేకపోతే ఇష్యూస్ జరిగినాయి అనేది నేను అనుకోవట్లేదు. లేదు సార్, నాకు ఇక్కడ రెండు విషయాలు అర్థం కావట్లేదు. ఒకటి అది అలిగేషన్ అంటున్నారు, రెండోది చిన్న మిస్టేక్ అంటున్నారు. ఉద్యోగం అనేది ఒక మిడిల్ క్లాస్ వాడికి వాళ్ళ కొడుకుకి వస్తుంది అంటేనే వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, రైట్. వాళ్ళ పిల్లలకు వస్తుంది అంటేనే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అన్యాయం అయిపోయినట్టే కదా సార్. ఇప్పుడు ఇది చిన్నది ఎట్లా అవుతుంది మీకు? పేపర్ మిల్ ఇండస్ట్రీకి ఉద్యోగస్తులకి సంబంధించింది. ఇందులో నా రోల్ ఏముంటుంది? మీరు అంటున్నారు కదా మీ రోల్ లేదు. మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి మేము క్వశ్చన్ చేయడం ప్రవీణ్ చౌదరి నుంచి చేసాం మేము, దానికి మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఓకే సరే, దాన్ని కొంతసేపు పక్కకు పెడదాం. కానీ మీరు ఇప్పుడు ఏమంటున్నారు? చిన్న మిస్టేక్ అయి ఉంటే అయి ఉంటది అని మీరు సరిదిద్దుతున్నారు. జరిగి ఉండొచ్చు అది కూడా మళ్ళీ. అంతే. ఇప్పుడు మనము ఎక్కడైనా రోడ్లు మనం డ్రైవ్ చేస్తున్నామండి, 100% పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేస్తామా? ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే యాక్సిడెంట్ జరిగితే అట్లా కాదు. ఏదండి ఏం జరిగింది మిల్లో అనేది కూడా మీకు తెలియదు అయితే? ఉద్యోగులు పేపర్ మిల్లో పరంపర 1 పరంపర 2 అని 2 జరిగినాయి. పరంపర 1 లాంగ్ బ్యాక్ ఇప్పుడు మా గవర్నమెంట్ రాకముందు జరిగింది. అసలు ఈ పరంపర కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ విన్ విన్ అనమాట. విన్ ఎట్లాగా అవుతుంది అని అంటే, ఇప్పుడు న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయితే వాళ్ళకి బేసిక్ శాలరీ పే చేస్తారు. అంటే ఫస్ట్ 12,000 14,000 పే చేస్తారు. ఈ ఎవరైతే ఓల్డ్ ఎంప్లాయీ ఉంటాడో ఆ ఓల్డ్ ఎంప్లాయీకి ఒక 30 years నుంచి పనిచేస్తున్నాడు కాబట్టి అతని శాలరీ అరౌండ్ 60,000 70,000 ఉంటుంది. సో అతను ఏంటంటే ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు విఆర్ఎస్ తీసుకుంటాడు. విఆర్ఎస్ తీసుకుని ఆ పిల్లలకి ఆ ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే కిత్ అండ్ కింద, లేదా వాళ్ళ మేనల్లుడో లేకపోతే మేనకోడో ఎవరికొకరికి ఇస్తారు. అది ప్రాసెస్ అనమాట అండి. ఆ ప్రాసెస్ లో వీళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇచ్చుకునేవారు. సో అటు మిల్ కి అడ్వాంటేజ్, ఎందుకంటే పేపర్ మిల్ వాళ్ళు నెల ఒక వ్యక్తి పైన ఒక 60,000 ఆదా చేసుకుంటున్నారు.
ఆదా చేసుకుంది, అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఇదంతా ప్రాసెస్ మీకు తెలుసు, అది అర్థమవుతుంది ఇప్పుడు మీరు నాకు చెప్తుంటే. తర్వాత తెలిసింది అసలు ఏంటి పరంపర గొడవలేంది. నేను దాని గురించి ఒక వ్యక్తిని, ఒక కార్మిక నాయకుని పార్టీలోకి చేర్చుకునే ముందు అన్ని ఆలోచించుకుని చేర్చుకుంటారు కదా. ఇప్పుడు అతనేమి తప్పుడు మనిషి అని మీరు ఎందుకు సర్టిఫై చేయడం లేదు. ఆ ఇష్యూలో ఉన్న వ్యక్తిని ఆ పార్టీలోంచి మీ పార్టీలోకి వచ్చింది, అక్కడ ఇష్యూ జరుగుతోంది కాబట్టి ఆ ఇష్యూ నుంచి బయటికి రావడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారంటే ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చాన్నాళ్ళ నుంచి పేపర్ మిల్లో ఉన్న యూనియన్స్, ఇప్పుడు మాదొక రాజకీయ పార్టీ, మాదేం ఎన్జిఓ కాదు. ఓకే, రాజకీయ పార్టీ బలోపేతం చేసుకోవడానికి రకరకాల కార్మికులను కానీ లేకపోతే రకరకాల ప్రజల్ని జాయిన్ చేసుకుంటాం. స్టఫ్ ఉన్న వాళ్ళు జాయిన్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? మా దగ్గర కత్తి పట్టినోడా లేకపోతే ఇంకో పట్టిన వాళ్ళ ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను కంప్లీట్గా ఐఎమ్ అగేన్స్ట్ టు రౌడీజం, ఐఎమ్ అగేన్స్ట్ టు బ్లేడ్ బ్యాచ్ కల్చర్, ఐఎమ్ అగేన్స్ట్ టు హై హ్యాండెడ్నెస్. ఇలాంటి ఏమీ ఉండవు. నేను క్లీన్ ఇమేజ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాను. సో క్లీన్ ఇమేజ్ పాలిటిక్స్లో మనం వర్క్ చేస్తున్నాం, అదే స్టైల్లో వెళ్తున్నాం. ఇందులో రకరకాల పర్సన్స్ మనకి ఎదురవుతూ ఉంటారు.